చల్లగా. రిషిల్ చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రో హొయ్య. చనక్ చనక్ చామ్ పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్య. హొయ్యారి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా. హొయ్యారి హొయ్య హొయ్య హొయ్యయ్యారి తస్సాది. What's up, bro? What's up, bro? I see you bought your gear cycle, huh? No, bro, I bought it months before. Months before. Yeah. ఇలా కాలు ఎత్తి పెడతావా లేకపోతే మామూలుగా అలా పెడల మీద నుంచి ఎక్కుతావా అలాగా? ఇట్లా జాగ్రత్త ప్యాంట్ చిరుగుతుంది. ఇట్లా ఎక్కుతా నేను. ప్యాంట్ వేసుకుని ఎక్కగా? లేదు బ్రో. ఓకే, ఇప్పుడు జాగ్రత్త, ఇప్పుడు కాలు ఎత్తావు. సైకిల్కి గాలి టైర్లకి రోజు కొట్టించాలా లేకపోతే వారానికి ఒకసారి? వారం కాదు, మంత్ కి ఒకసారి. ఓ, మంత్కి ఒక్కసారి. వారం కాదు, మంత్కి ఒకసారి. ఎస్ బ్రో. ఎస్ బ్రో. సరే, ఏం పాడుతున్నావు, ఏంటో కథా కమామిషం ఏంటో చెప్పేసి. 16 ఏళ్ల వయసు సాంగ్, లంకేశ్వరుడు మూవీ. అబ్బా, వాట్ ఆ సాంగ్ రా, బ్రిలియంట్ సాంగ్. సింగర్ ఎస్పీబీ సార్, మ్యూజిక్ రాజ్కోటి గారు, రచన దాసరి నారాయణరావు గారు. ఎవరైనా ఈ సాంగ్ కి లిరిసిస్ట్. అది మాత్రమే కాదు, ఆయనకి ఇంకో హిస్టరీ కూడా ఉంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఫెంటాస్టిక్. రెడీ పాడతావా? చాలా పవర్ఫుల్ సాంగ్ బ్రో ఇది. ఓకే, తెలుసు కదా? యు నో, ఆఫ్ కోర్స్, బాగా రిహర్సల్ అన్ని చేస్తుంటావు కదా. ఎస్ బ్రో. To hand, Clap to clap, boys and girls, hand to hand. girls and boys. Clap, 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 clap. Da 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 dee da 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 da. వయసు పడి పడి లేచే మనసు, 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పగమేసి కట్టుకో. 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు. Everybody! 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు. కట్టుకో పగమేసి కట్టుకో. Dance, 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 dance with me. Dance, 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 dance with me.
పట్టుకో కళ్ళి వేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగమేసి కట్టుకో అవును, ఆ రెండో చరణంలో అమ్మాయి చేయి పట్టిందా? ఏం పట్టింది? తరరీరి. ఆడపిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటాయి ఏ, లిరిక్ రాసుకుంటాయి లిరిక్ అడిగాను రా. ఆడపిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే, తర్వాత కన్నెపిల్ల అగ్గిపుల్ల రాజుకుంటే, రెండో చరణం చందమామ ఏదో వస్తుంది. అందమైన ఆడపిల్ల పట్టుకుంటే చూడలేక చందమామ తప్పుకుంటే. అందమైన ఆడపిల్ల పట్టుకుంటే అన్నప్పుడు కొంచెం సాఫ్ట్ గా పడచ్చు కదా. అది కేక పెట్టి అమ్మాయి వదిలి పారిపోయేటట్టుగా అడిస్తే అట్టా పట్టుకో పట్టుకో అన్నా పట్టుకుంటే పారిపోయింది ఆ పిల్ల. అక్కడ ఆడపిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటాయి ఆ సైకిల్ గేర్ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆ గేర్ తప్పుగా వేసింది, అక్కడ పడిపోయింది. పట్టుకో పట్టుకో అసలు నీకు టైర్డ్ అవుతుందా లేదా? కొంచెం లైట్గా ఇప్పుడు చెమట కారుతుంది. అంత డాన్స్ చేసి అసలు ఎక్కడ బ్రీదింగ్ పోకుండా అంత ఎనర్జీతో ఎలా పాడగలిగావు నువ్వు? వీడు డాన్స్ కూడా రిహర్సల్ చేశాడా మీతో? లేదా ఉట్టి పాట మట్టుకేనా? మీకు కూడా తెలియదు వీడు డాన్స్ చేస్తాడని. ఓ చేయమంటే స్టేజ్ మీద చేస్తానన్నావా? డాన్స్ చేయమన్నారా? Yes, bro. సో రిహర్సల్ చేసేటప్పుడు డాన్స్ చేయలా? లేదు బ్రో. వాళ్ళు అడిగారు, అవును. అడిగితే నువ్వేమో స్టేజ్లో చేస్తానన్నావు. స్టేజ్ పైన చేస్తే సర్ప్రైజ్ లెక్క ఉంచుతా అందరికీ అని అన్నా. వీడు పర్ఫెక్ట్ పర్ఫార్మర్, ఒక రాక్ స్టార్ రా నువ్వు. థ్యాంక్ యూ సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాకేదో అన్నావే నన్ను తోసిన తర్వాత కింద పడినాక. నిజంగా మీరు పడ్డారా? ఇంకేదో అన్నావు, నీ భాషలో ఏదో అన్నావు. ఉరికిన్రా. ఉరికిన్రా అంటే ఏంట్రా? నిజంగా మీరు ఇట్లా అంటే ఉరికిన్రా అని. ఏదో ట్రై చేయి. పట్టుకో చూసావా వేసి పట్టుకో నీ పవర్ ఎట్టుందో? నిజంగానే ఉరికినరా? అవునా బ్రో? జడ్జెస్ మర్చిపోతారు అనుకుంటే, ఏమైనా కామెంట్ చేయాలి అనుకుంటే మర్చిపోతారు. విజయ్ ప్రకాష్ గారు మైక్ పట్టుకుని ఎంతూజియాస్టిక్గా ఉన్నారు మాట్లాడాలని. సార్ కమాన్, లెట్ మీ సీ యువర్ ఎంతూజియాజం సార్. వీడిని ఎలా వర్ణించాలి సార్? నేనే కన్ఫ్యూజ్డ్. వీడు ఏంటి 9:30 to 10:30 పాడుతా తీయగా చేసి 10:30 తర్వాత 2 hours వీణ్ ఎపిసోడ్ చేద్దాం సార్. వీడిని ఎలా వర్ణించాలో తెలియట్లేదు. ధైర్యం ఉన్న వాళ్ళు వీడిని చూస్తే భయం వేస్తుంది, వాళ్ళకి భయం ఉన్న వాళ్ళకి వీడిని చూస్తే ధైర్యం వస్తుంది. డాన్స్ చేసే వరకు వీడిని చూస్తే మనకు డాన్స్ రాదనే భయం వేస్తుంది. డాన్స్ రాని వాళ్ళు నేను చూస్తే మేము కూడా డాన్స్ చేయొచ్చని వాళ్ళకి ధైర్యం వస్తుంది. యాక్చువల్గా నేనే స్టెప్ నేర్పించమని అడుగుదాం అనుకున్నా. అది స్టెప్ కాదు సార్, అది వేరే. అది ఇంకొక యుగం. అది ఇంకో కొత్త యుగం ప్రారంభం అవుతుంది. అది 2 minutesలో మొత్తం సినిమా చూపించేస్తాడు. పాడుతూ ఉంటాడు, సడన్గా సీరియస్ అయిపోతాడు, సడన్గా కళ్ళు చేస్తాడు, సడన్గా డాకిజీకి డాన్స్ చేస్తాడు, సడన్గా స్టెప్ వేస్తాడు, సడన్గా ఎవరినో ఇలా చూస్తాడు, సడన్గా ఒకసారి మమ్మల్ని స్మైల్ చేస్తాడు, మమ్మల్ని చూసి సడన్గా మమ్మల్ని చూసి ఇలా చూస్తాడు. నాకు వీడు ఫ్రెండా, టీచరా, ఎనిమియా, ఏంటనో నాకు అర్థం అవట్లేదు. మర్డరరా, అయ్యో చేచే ఇలా చూస్తున్నాడు. అలా కరెక్ట్ అబ్జర్వ్ చేస్తాడు సడన్ గా. అది వాడు అబ్జర్వ్ చేసుకుంటున్నాడా లేక ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడా? వస్తే మటుకు అక్కడ కరెక్ట్ గా గేర్ సైకిల్ వీడు యాక్టివేట్ అయిపోతాడు. కానీ we cannot describe what you are. కానీ నువ్వు ఇన్విన్సిబుల్. థ్యాంక్ యూ సార్. అట్లా అంటే ఏంటి? ఎదురు లేదు. నీకు నోబడీ క్యాన్ ఛాలెంజ్ యూ. నువ్వే విన్నర్. అంటే పోటీలో కాదు, లైఫ్ లో. సార్ ఇంకా ఉంది సార్. కాదు, ఈవినింగ్ ఫోన్ చేసి 5 లక్షలు ఇవ్వండి సార్ మీరు విన్నర్ అన్నారంటే 5 లక్షలు ఇవ్వండి సార్, నేను 10,000 నేను అలా 10,000 ఎంతమందికి ఇవ్వాలి నాకు తెలుసు. కానీ ఎక్స్ట్రాడినరీ సింగింగ్. చరణంలో సార్ హై పిచ్ అంతా హీ కెన్ హిట్ దోస్ నోట్స్ అండ్ ప్రిసైజ్లీ డాటెడ్ నోట్స్ అన్ని రేంజ్లో పాడేస్తున్నాడు. టకటక అని పాడేస్తున్నాడు, పవర్ఫుల్గా పాడేస్తున్నాడు. ఒక మంచి దేవుని పాట వినాలరా ఒకసారి, ఎలా పాడతావని నాకు
బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే. అలా పాడతావా? చూడ చూడ యూఆర్ ఎక్స్ట్రాడినరీ బ్రదర్, వి లవ్ యూ, థ్యాంక్ యూ. వి లవ్ యూ. ఈ కార్యక్రమానికి వీడొక చారం, ఈజ్ పచ్చడిలాగా నువ్వు లేకుండా భోజనం లేదు. థ్యాంక్స్ రా. గోంగూర పచ్చడి. బాయ్ బాయ్. పేరెంట్స్, మీకు ఒక ఆన్ అ సీరియస్ నోట్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఇది చేసేదాన్ని బాగా సరదాగా బాగుంటుంది మనకి అందరూ, ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఈ ప్రోగ్రామ్ కానివ్వండి, ఏ స్టేజ్ ఎక్కినా కూడాను మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ వీడిలో చాలా టాలెంట్ ఉంది, అది మనం ఇలా స్ప్రెడ్ చేసేయకూడదు. అది కొంచెం ఛానలైజ్ చేసి ఒక 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 దారికి తీసుకొస్తే మటుకు హీ విల్ బీ అ బ్రిలియంట్ పర్ఫార్మర్ అండ్ అ సింగర్. అది మీరు దయచేసి మా మైండ్లో పెట్టుకోండి, మీకు ఉండుంటుంది, చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. వాడిని కొంచెం ఇది మొత్తం కొంచెం కామ్ డౌన్, ఎలాగో కొంచెం వయసు వస్తే అలా కామ్ అయిపోతాడు. అయిన తర్వాత మంచి సింగర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ప్లీజ్ ఛానల్ ఇట్ త్రూ హిమ్ అండ్ పుట్ హిమ్ ఇన్ అ రైట్ పాత్, సో హీ బికమ్స్ అ వెరీ గుడ్ సింగర్. ఓకే, ఆల్ ద బెస్ట్ టు యూ, ఆల్ ద బెస్ట్. మిమ్మల్ని చూస్తుంటే చాలా కామ్గా ఉంది, ఎలా వీడెలా? గురుగారు. రిషిల్, సార్ పాట ఎంత అద్భుతంగా పాడినా కూడా నాకు 2 చోట్ల మాత్రం ఇంకొంచెం బాగా పాడాలనిపించింది. ఎక్కడ అంటే పల్లవిలో పట్టుకో పట్టుకో, కట్టుకో కట్టుకో బాగుంది, పట్టుకో పట్టుకో ఒకటి. చరణంలో ప్రతి చరణంలో వేడి వేడి సెగలు ప్రేమ కోరు వగలు చూసావా, అది ప్రతి చోట వచ్చినప్పుడల్లా ఇంకా కొంచెం అందంగా రావాలనిపించింది. కానీ చాలా బాగా ప్రయత్నించావు, మంచి భవిష్యత్తు అయితే నీకుంది. ఈయన 6 అడుగుల బుల్లెట్, నువ్వు 3 అడుగుల మ్యాగ్నెట్, అందరిని ఆకర్షిస్తావు. థ్యాంక్ యూ. అందరిని ఆకర్షిస్తావు అంతే. థ్యాంక్ యూ. బాగా ఎంజాయ్ చేసిన సునీత గారు. అమ్మ బాబోయ్, పేలిపోయింది ఇన్ ఇయర్, లిటరలీ తీసి పెట్టేశాను. ఏం ఎనర్జీ నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. డాన్స్ చేస్తున్నావు, అంత బ్రైట్గా పాడుతున్నావు, ఎక్కడ నువ్వు ఆయాసపడలేదు, తడబాట్లేదు, ఏం లేదు. నాకు నీలో నచ్చిన ముఖ్యమైన అంశం ఏంటంటే బీజిఎంలో డాన్స్ చేస్తున్నావు, నువ్వు ప్లాన్ చేసుకొని పెట్టుకున్నావు, ఓకే ఈ లైన్స్ దగ్గర నేను డాన్స్ చేయాలి అని. ఎప్పుడైతే మళ్ళీ చరణం స్టార్ట్ అవుతుందో ఆ 8 bars ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉన్నావు. దాట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఇలా ఆయాసం వచ్చేస్తుందేమో అని అనుకున్నా, రాలేదు కదా. ఎస్ మ్యామ్. సో నైస్. ఏంటి ఈ మధ్య బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నావా? లేదు మ్యామ్. ఏం చేయవా? ముద్దపప్పు. బ్రో కరెక్టే కదా, నాకు కూడా ఇష్టం. బ్రో పెరుగన్నం. పెరుగన్నం. యార్ కంప్లీట్ ప్యాకేజ్. పాడుతా తీయగా కార్యక్రమానికి ఆత్మవి నువ్వు. థ్యాంక్స్. సో నిజంగా నువ్వు లేకపోతే ఏంటో ఏదోలా ఉంటుంది నాన్న. అలా అనిపించేలా చేస్తున్నావు. ప్రతి ఎపిసోడ్కి ప్రతి రౌండ్కి నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు. మాకు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా చేస్తున్నావు. గాడ్ బ్లెస్ యూ, స్వీట్ ఆర్ట్. యు ఆర్ అ స్వీట్ ఆర్ట్.